మల్లారెడ్డి ఎవడు? మల్లారెడ్డి ఎవరు అసలు? వీళ్ళంతా ద్రోహులైతే ద్రోహాన్ని అయినా భరించగలుగుతాం కానీ నమ్మక ద్రోహాన్ని భరించలేం. ద్రోహాన్ని కూడా కొంతవరకు క్షమించవచ్చు, పోనీ రాజకీయ అవసరం, ఏదో ఒక అవసరం. పోనీ నమ్మక ద్రోహం ఏంటిది? ఇచ్చేస్తాను చేయకపోవడం. ఇవాళ ద్రోహులైన వాళ్ళని నీ పక్కన నెత్తిన పెట్టుకొని తెలంగాణ అమరులకి, తెలంగాణ ఉద్యమకారులకి ఇవాళ నమ్మక ద్రోహం చేసిన కేసీఆర్. మేము అది భరించలేకపోతున్నాం. ఆయన పిలిచినా ఆహ్వానం పలికినా ఏమనిపోతాం అక్కడికి? ఓకే, ఏమైనా జీవం ఉందా అక్కడ? అమరుల యొక్క వాళ్ళ యొక్క జీవితం ఏమన్నా అక్కడ ఉందా? దాని ప్రదర్శన ఏం లేదు, దాని త్యాగం ఏం లేదు, బలిదానం లేదు. ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? ఏమన్నా ఉందా అక్కడ? కాబట్టి ఇవాళ ఆ 200 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చింటే బాగుండనే మీ ఉద్దేశం? 200 కోట్లుగా సార్, 2014 జూన్ 2వ తారీఖు తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లో చాలా పెద్ద గంభీరంగా మాట్లాడుతూ, ఎందుకంటే మాటలు గారడి కదా, అరచేతులు వైకుంఠం చూపెడతారు కదా, ఒడ్డు చేరిదాకా ఓడమల్లన్నా, ఒడ్డు చేరిన తర్వాత ఓడమల్లన్నా అన్నట్టు అమరవీరుల కుటుంబాలకి నేను పుల్లల్లో పెట్టి సాకుతా, పాలరాతి మీద నేను వాళ్ళని కూర్చోబెట్టి సాకుతా, వాళ్ళకి చిన్న లోటు లేకుండా చేస్తా, వాళ్ళ కాలుకు ముళ్ళు ఇరిగితే పంటితోటి తీస్తా, ఇటువంటి వెదవ కూతలు కూసి తక్కుటమార గోకన్న గజకన్న విద్యలు అన్నట్టు ఇటువంటి వెదవ మాటలు, బద్మాష్ మాటలు మాట్లాడి నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు? అమరవీరులకు ఏం చేస్తావు సార్? ఇప్పుడు మీరు 1318 మందిలోకి 1200 మందిని వాళ్ళు సెలెక్ట్ చేశారని అన్నారు. వాళ్ళల్లో ఇప్పటికీ 500 చిల్లర మందికి ఇంకా ఇవ్వలేదు, ఏమి రాలేదు. అసలు ఇచ్చిన వాళ్ళకి ఎంతమందికి ఏమి ఇచ్చారు? మేము చెప్పేది కాదు. సరే, ఓకే. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు ఓకే, ఇప్పటి వరకు 24 జీవోలు విడుదల చేసినారు. దీని మీద మొట్టమొదటి జీవో ఎంఎస్ నెంబర్ 36 27వ తారీఖు 10వ నెల 2014. ఓకే. ఆ జీవో ప్రకారం ఎంతమందికి ఇచ్చిండ్రు? 459 మంది అని దాంట్లో పేర్లు ఇచ్చారు. ఓకే. తర్వాత జీవో నెంబర్ 150, జీవో నెంబర్ 206 ఇట్లా ఇచ్చుకుంటూ 2014 నుంచి 2వ తారీఖు 12వ నెల 2020 వరకు చివరి జీవాది 2024లో ఇచ్చిన జీవోనే చివరి జీవో. ఆ జీవో ప్రకారం మొత్తం లెక్కేస్తే 594 మందికి ఇచ్చినట్టుగా పడుతున్నది. పేర్లు ఇచ్చారు. అయితే చాలా ఎంత బాధాకరం అంటే మొట్టమొదటి జీవో ఇచ్చింది ఇగో బిఆర్ మీనా, ప్రిన్సిపల్ సెక్రటరీ ద గవర్నమెంట్. ఇది ఎప్పుడు ఇచ్చిండు? 27వ తేదీ 10వ నెల 2014 ఇచ్చారు. దీంట్లో ఎంత బాధాకరం అంటే, ఎంత అవమానం అంటే అసలు మేము భరించలేకపోతున్నాం. ఎంత అహంకారం దీంట్లో. మీరు చూడండి, హైదరాబాద్ జిల్లా నుంచి కొంతమందికి మొత్తం 11 మందికి ఇచ్చారు. దీంట్లో ముగ్గురికి ఇది సీరియల్ నెంబర్, ఇది నేమ్, ఇది అడ్రస్ కాలం. దీంట్లో హైదరాబాద్ నుంచి ఇచ్చినటువంటి 11 మందిలో ముగ్గురు, ఆ పేజీ నుంచి ఇద్దరున్నారు. ఈ ఎన్ఏ అంటే నాట్ అవైలబుల్, నాట్ అవైలబుల్. నీకు అమరవీరుల అడ్రస్ దొరుకుతలేవా? మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నాయి. ఎంత అహంకారం! ఇంత డేటా సేకరించి పెట్టిన మిమ్మల్ని ఎందుకు అడగరు? చూడండి, ఎంత ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ బిఆర్ మీనా పేరుతో విడుదల చేసినటువంటి జీవోలో అడ్రస్ నాట్ అవైలబుల్ అని అంటే తూతూ మంత్రంగా చేశారు. ఇది మళ్ళీ అట్లనే వరంగల్ జిల్లాలో అన్ని జిల్లాల వారిగా వాళ్ళు అప్పుడు ఆ జీవోలో ఇచ్చారు. మీరు చూడండి, ఎంతమంది అడ్రస్లు లేవు. అడ్రస్ నాట్ అవైలబుల్, 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 అడ్రస్ నాట్ అవైలబుల్. ఇదో ఈ పేజీలో 1 2 3 4 5 6 7 8 వీళ్ళందరికీ ఏమి ఇంతవరకు దక్కలా. నీకు అడ్రస్ వెళ్ళేదంటే నువ్వు ఎవరికి ఇచ్చావు మరి? ఇప్పుడు సరే, ఇచ్చిన వాళ్ళకి అంత దక్కినట్టేనా? మేము
ఏదైతే ఈ జీవుల ప్రకారం ఇచ్చిన తర్వాత మేము ఇదంతా చూసిన తర్వాత నమ్మక మేము వెళ్ళారు, సర్వే చేశారు. మేము ఈ ఒక యాత్ర పెట్టుకున్నాం. ఇగో ఈ యాత్ర తెలంగాణ అమరుల కుటుంబాల ఆలింగన యాత్ర. ఓకే. ఈ యాత్రను విజయవంతం చేయడానికి మేము కొన్ని డిమాండ్స్ పెట్టి, ఈ డిమాండ్లన్నీ కూడా మాయి కాదు, వాళ్ళవి. ప్రభుత్వము 2016లో జిఓఎంఎస్ నెంబర్ 80 ప్రకారం వాళ్ళు ఏం చేయాలా, డబుల్ బెడ్రూమ్ ఎట్లా, లేకపోతే అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్మృతి వనాలు ఎట్లా ఏర్పాటు చేయాలి, తర్వాత వీళ్ళ వైద్య సహాయం ఎట్లా చేయాలి, వీళ్ళ ఎడ్యుకేషన్ అవసరాలు ఎట్లా చేయాలని తీర్చాలని మొత్తం దానికి చేసి ఉద్యోగ నియామకాలు కూడా ఎట్లా చేయాలని వాళ్ళు 2016లో ఇచ్చారు. ఓకే. అవి ఇవాళ మనం చూస్తే ఎంత బాధాకరం అంటే అటెండర్లు, స్వీపర్లు, హాస్టళ్లలో వంటలు చేసే వాళ్ళు, వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చారు. ఓకే. వాచ్మెన్లు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్నిటి అడ్రస్లు అందలేదు సార్, అడ్రస్ అందారు. ఆ అందిన వాళ్ళకి ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పించారు, 10 లక్షలు ఇచ్చారు. ఏ మాత్రం కూడా అమరుల కుటుంబాలని చెప్పడానికి అర్హత లేకుండా, గౌరవించకుండా అని వాళ్ళ వాచ్మెన్లా ఒక అమరుని కుటుంబం నుంచి నువ్వు ఒక వాళ్ళ తండ్రికో ఇస్తే వాళ్ళు వంట వాళ్ళు కానీ ఉండాలనా, వాచ్మెన్గా ఉండాలనా, స్వీపర్లుగా ఉండాలనా, నువ్వు మాత్రం ముఖ్యమంత్రి కూర్చోవాలనా సార్? ఇప్పుడు వాళ్ళకి విద్యా అర్హత లేదేమో సార్, విద్యా అర్హత లేదేమో ఆ స్థాయికి. విద్యార్హత లేకుండా గానీ విద్యార్హత ఉంది. విద్యార్హత ఉన్న వాళ్ళు కూడా మొత్తంగా మేము చూస్తే మా సర్వేలో వచ్చి 12 మందికి విఆర్ఓ పోస్టులు ఇచ్చాం. ఎంబీఏలు చదివిండ్రు, ఎంసీఏలు చదివిండ్రు, పీజీలు చేసిండ్రు. వాళ్ళ అన్నదమ్ములు, సోదరులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఓకే. ఓకే. నువ్వు ఆఖరికి ఏమి ఇచ్చినావు? నువ్వు ఎంబీఏ చదివిన వాళ్ళకి, ఎంసీఏ చదివిన వాళ్ళకి, పీజీ చేసిన వాళ్ళకి విఆర్ఓ పోస్టులు మాత్రం ఇచ్చాం. అంత పై పోస్టులు ఇలా. ఓకే. విలేజ్ రెవెన్యూ ఆఫీస్. ఓకే. వాళ్ళ అర్హత కదా. మరి ఈ 10వ తరగతి పాస్ కానోడు, 3వ తరగతి పాస్ కానోడు, ఏ రకమైన ఉద్యమంలో అర్హత లేనోడు వాళ్ళకి మంత్రి పదవి వచ్చా, ఎమ్మెల్యే పదవి వచ్చా, ఎంపీ పదవి వచ్చా, రాజ్యసభ పదవులు వచ్చా, కార్పొరేషన్ చైర్మన్ చేయొచ్చా, డైరెక్టర్ పదవులు వచ్చా? వీళ్ళకి ఏం అర్హత ఉంది? మీరు అంటున్నారు కదా వాళ్ళకి విద్యార్హత లేదేమో అని. మరి వాళ్ళు కూడా 3వ తరగతి పాస్ కానోడు ఉన్నాడు. తర్వాత పట్టుకొని రేషన్ డీలర్గా పనిచేస్తున్న ఉన్నారు. దుబాయ్ పోయి ఎక్కడ పోయి అక్రమాలు చేసి చెక్కులు ఫెయిల్ అయిన వాళ్ళు, దొంగలు, వెధవలు, పాస్పోర్ట్లు సీజ్ అయిన వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు కావచ్చా? వాళ్ళకి అర్హత ఉందా? ఏ త్యాగం చేయని వాళ్ళు. మరి మొన్న ఎంపీ పదవి టికెట్ ఇస్తే ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి వచ్చిందా? వాళ్ళకి అర్హతలు ఉన్నాయా? మరి ఇప్పుడు శంకరమ్మకి ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు అనౌన్స్ చేస్తా అంటే ఈరోజు. మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు? 9 ఏళ్ళు. అంటే శంకరమ్మకి ఇస్తే అయిపోయిందా? కాదు. నీ ఎన్నికలు వచ్చినాయని, నువ్వు నీ ప్రజల్లో పలచనైపోయినావని, ప్రజల వ్యతిరేకత వచ్చిందని, నువ్వు గెలిచే అవకాశాలు లేవని ప్రజలు ఊళ్ళలో పోతే చూస్తున్నాం కదా. ఆఖరికి దశాబ్ది ఉత్సవాల పేరుతోటి పోతే కూడా ఎమ్మెల్యేలని, మంత్రులని ఉరికిచ్చి కొడుతున్నారు, బంధిస్తున్నారు. నీ బతికేందో తెలుస్తలేదా? ఏం చెప్పినావు ఇప్పటివరకు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఒక్కటైనా చేస్తావా? సరే, ఇప్పుడు బాబా 40 దొంగల లెక్క ఒక దొంగల కూటమి పెట్టుకొని ప్రజలకు ఎన్ని వంచినావు, ఎన్ని చేసినావు?